హాయ్ అండి, నేను మీ నాగేశ్వర ఆంటీని మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్ లివర్ ఫ్రై. కార్తీక మాసం వస్తుంది కదా, రోజు నాన్ వెజ్ లేకుండా అన్నం తిన్నాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. అందుకని నేను తోటకూర లివర్ ఫ్రై చేస్తున్నాను. తోటకూరని శుభ్రంగా కడుక్కొని దాంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, కాడలు కూడా వేసుకోవాలండి. కాడలు కూడా వేసుకొని కుక్కర్లో ఒక అరగిద్ద నీళ్లు పోసుకొని 3-4 విజిల్స్ రానిద్దాము. కుక్కర్ పెట్టేసుకున్నామండి. ఇంకా విజిల్ గాలి వచ్చేసిందండి, ఎయిర్ వచ్చేసింది. అది కూడా చక్కగా ఉడికింది. దాంట్లో నీళ్ళు ఏమి ఉంచొద్దండి. నీళ్ళు ఉంచితే లివర్ సరిగా రాదు. నీళ్ళు లేకుండా శుభ్రంగా చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేసుకున్నాను. అదిగోనండి చక్కగా మెత్తగా వచ్చేసింది. దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అది గట్టి పడేంత వరకు శనగపిండి వేసుకున్నామండి. వేసుకొని దాంట్లో ఇప్పుడు ఉప్పు, సోడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి, జీరా పొడి వేసుకున్నాము. ఒక ప్లేట్కి నెయ్యి రాసుకున్నామండి. నేను ఈరోజు ఇంట్లో ఉన్న చిన్న గిన్నెలోది ఉంటే అది గిన్నె క్లీన్ చేద్దామని దాంట్లోకి రాస్తున్నాను. అందుకని ఆ తంటాలు చక్కగా రాసుకున్నామండి. కొంచెం ఎక్కువ రాసుకుంటే బాగుంటుంది. నేను ఆ కొంచెమే రాశాను. కుక్కర్లో చేసిన మొత్తం కలిపిన ముద్దని ఈవెన్గా చక్కగా లెవెల్గా కలిపి పెట్టుకున్నామండి. ఆల్రెడీ పొయ్యి మీద నేను నీళ్లు పెట్టి ఉంచాను. ఒక స్టాండ్ అదిగోనండి, ఒక గిన్నెలో స్టాండ్ పెట్టి దాన్ని అక్కడ పెట్టి మూత పెడుతున్నాను. ఒక 5 నిమిషాలు హైలో పెట్టి, 5 నిమిషాలు అవసరం లేదండి, 3 నిమిషాలు హైలో పెట్టి తర్వాత మీడియం సెగలో పెట్టుకొని దాదాపు 10 నిమిషాల పైన ఉడకనివ్వాలి. ఒకసారి చూద్దామండి. ఇప్పుడు పైకైతే ఉడికింది, లోపల ఉడికిందో లేదో చాకుని గుచ్చి చూడాలి. అదిగోనండి ఇంకా ఉంది, ఉడకాల్సింది. ఇప్పుడు ఉడికిందండి, ఆల్రెడీ ఉడికింది. చాకు పెట్టి గుచ్చితే దానికి పిండి అవ్వకుండా ఉండేటట్టు గుచ్చుకోవాలి. ఇప్పుడు దాన్ని చుట్టూ ఈవెన్గా చుట్టూ అంచుల్ని చాకుతో తీసుకుందాం. అట్లా తీసుకుంటే తొందరగా పడిపోయింది. ఇప్పుడు చాకుతోటి ముక్కలు కట్ చేసుకుందాము. ఒక్కసారి లాగొద్దండి, ఇట్లా ఒకసారి లాగొద్దు, స్మూత్గా ఒత్తుకుంటా లాగితే నీట్గా వస్తాయి. దీంట్లో ఎంత మంచి ప్రాసెస్ పట్టదండి, ఐటమ్స్ ఉన్నాయండి. కళ్ళకి మంచిది, డైజెషన్కి మంచిది. తోటకూర, శనగపిండి కూడా పడే వాళ్ళకి గ్యాస్ ట్రబుల్ ఉండాలి కొంచెం తక్కువ, కానీ పడే వాళ్ళకి చాలా మంచిదండి. ఇదన్నీ ఇట్లా కట్ చేసుకున్నాం. అదిగోనండి ఉడికింది చక్కగా. చూడండి అట్లా కొడుతున్నాను ప్లేట్ని. నేను నెయ్యి కొంచెమే రాశాను కదా, అందుకని అది అతుక్కుంది. కొంచెం ఎక్కువ రాసుకుంటే అది కూడా అతుక్కోదు. ఈ ముక్కల్ని చక్కగా విడివిడిగా తీసి పాన్లో ఆయిల్ వేసుకుందామండి. వేసుకొని లివర్ని వేపిద్దామండి. అదిగోండి అట్లా వేపించేసేద్దాము. ఎక్కువగా కసాబసా తిప్పొద్దు, ఓన్నే ఈవెంట్గా అట్లా పైకి లేపి వదిలేసేస్తే అవి వేపుతాయండి, లేకపోతే చిదిరైపోతాయి. చాలా మెత్తగా వస్తుందండి ఇది. అట్లా ఒక 2 నిమిషాలు వేస్తే సరిపోతుందండి. వేగిపోయింది, చక్కగా వేగిపోయింది. వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం వాటిని మనం. వంట కూడా ఒక ఎక్సర్సైజ్ అనండి మనకి, మైండ్కి ఒక యోగా థెరపీ అనండి. అది తెలియక మనం అబ్బా వంట అనుకుంటాము, కాదు. దాని మీద మనం శ్రద్ధ పెడతాం కాబట్టి మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. మళ్ళీ అంతా తీసేసుకున్నాను కండి. మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం చాలండి. ఇప్పుడు తిరగమాత, ఆవాలు, జీలకర్ర వేస్తానండి, ఇంకేమేను. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గనిద్దాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్,
పచ్చిమిరపకాయ ఇందాక వేయాల్సింది మర్చిపోయానండి. దీంట్లోనే ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్నాము. చాలా వరకు వేగినాయండి. ఇప్పుడు టమోటాలు వేసుకున్నాము. ఎన్ని రకాల కూరలో ఉంది మన ఆంధ్రప్రదేశ్లో చాలా రకాలు ఉంటాయి కర్రీస్. వెజ్లో కూడా ఎన్ని రకాలు చేసుకోవచ్చు. నాన్ వెజ్ తింటేనే గొప్ప కాదండి, వెజ్లో మంచి రుచిగా చేసుకొని తినచ్చు. దీంట్లో ధనియాల పొడి, గరం మసాలా, జీరా పొడి వేసుకొని మొత్తం కదిలించండి. ఈ లోపు మా అమ్మకు కొంచెం బాగాలేకపోతే అట్లా వెళ్ళాల్సి వచ్చింది. అవి నేను చూపించలేకపోయాను. అవన్నీ మసాలా దినుసులు ఏం లేదండి, జీరా పొడి, ధనియాల పొడి, గరం మసాలా అయిపోండి. లివర్ వేసేసాను. ఈ లివర్ని కూడా 2-3 నిమిషాలు చక్కగా వేపిద్దాము, ఆ మసాలా మొత్తం పట్టేటట్టు. ఆల్రెడీ ఇందాక ఉల్లిపాయల్లో కారం వేసుకున్నానండి, ఇంకా చాలు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా తోటకూరలో. కొత్తిమీర వేసుకొని కదిలిద్దాము. ఇది కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.